వదినా, మండపంలో కూడా పెళ్ళాగిపోవడానికి వీరరాఘవ్ ఏదైనా గొడవ చేస్తాడనిపిస్తుంది. వాడికి గట్టిగా బుద్ధి చెప్పకపోతే సరస్వతికి ఇంకా భయం పెరిగిపోతుంది. నాని చెప్పేది కూడా నిజమే అన్నయ్య. వాణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. అంతకన్నా ముందు వీరరాఘవ్ వల్ల తనకి ఎలాంటి హాని లేదని, తన జోలికి రాకుండా చూసుకుంటామని సరస్వతికి ధైర్యం కలిగించాలి మనం. లేదంటే తనకి ఆందోళన ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు చెప్పేది కరెక్టేనండి. ఇప్పుడే వెళ్ళి సరస్వతితో మాట్లాడదాం. పదండి. మారుతి, అందరికి వడ్డిస్తూ ఉండు. అలాగే అమ్మగారు. మీరెన్ని చేసినా వీరరాఘవ్తోనే సరస్వతి పెళ్లి జరిగి తీరుతుంది. సరస్వతి, ఒంటరిగా ఇలా కూర్చున్నావేంటమ్మా? అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. పద భోంచేద్దు గాని. వద్దండి. బాధేసిందనో భయం కలిగిందనో భోజనం చేయకుండా మానేకూడదు సరస్వతి. ఏదో జరుగుతుందని ఇలా భయపడుతూ ఉండటం కరెక్ట్ కాదు. మీ బావగారుండగా ఆ వీరరాఘవ నిన్నేమీ చేయలేడు. నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయిన వాటి గురించి కాదు. పెళ్ళి ఎలా జరుగుతుంది, తర్వాత జీవితం ఎలా ఉంటుంది, నువ్వు శ్రావణ్ణి, తను నిన్ను ఎలా చూసుకోవాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలి, అదే నీ మైండ్లో ఉండాలి. అవును సరస్వతి, జరిగిపోయింది ఏదీ తిరిగి రాదు. అది తలుచుకోవటం అనవసరం. వీరరాఘవ్ అలా ప్రవర్తించడానికి కారణం మేమే కావచ్చు. పీటల మీద పెళ్లి తప్పిపోయిందన్న ఫీలింగ్ నీకు కూడా ఉండి ఉండవచ్చు. కానీ వీరరాఘవ్ ప్రవర్తన నేను కూడా గమనించాను. అది నీ మంచికే అని నాకు కూడా అనిపిస్తోంది. చెడ్డవాళ్లతో స్నేహమే చేయకూడదు. అలాంటిది కాపురం అస్సలు చేయకూడదు. వాడు మంచివాడు కాదమ్మా. నా తమ్ముడని చెప్పడం కాదు, కానీ శ్రవణ్ మంచివాడమ్మా. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇష్టంతో తాళి కట్టించుకోలేకపోవచ్చు. వాడు మాత్రం నిన్ను ప్రేమతోనే పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో తల వంచుకుని తాళి కట్టించుకుంటున్నావో అది కూడా నాకు తెలుసు. శ్రవణ్ నిన్ను బాగా చూసుకుంటాడు సరస్వతి. వాడితో మాట్లాడే ప్రయత్నం చేయి. ఒకరికొకరు టైం స్పెండ్ చేస్తే నీకే మనసు స్థిమితంగా ఉంటుంది. ఇద్దరు కలిసి లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలుస్తుంది. అప్పుడు ఏది మీ దృష్టికి రాదు. అంతేగాని ఇలా ఒంటరిగా ఉండకు. నీకేదైనా బాధ ఉంటే సీతతో పంచుకో. నువ్విప్పుడు మాలో ఒకదాని అయిపోయావు. నీకు మేము అందరం ఉన్నాం. పద భోంచేద్దాం. లేదండి, మీరు వెళ్ళి తినండి. నువ్వు తినడం మానేసి ఇలా కూర్చుంటే మేమెలా తింటాం సరస్వతి? నువ్వు తినకపోతే మేము తినం. అయ్యయ్యో, అలా కాదక్కా. అది కాదు, ఇది కాదు కాదు. ముందు వస్తున్నావా లేదా? రా, పద. కూర్చో. మారుతి, సరస్వతికి కూడా వడ్డించు. అమ్మయ్యా, వచ్చావా? ఇందాక నుంచి ఆకలి దంచేస్తుంది. ఒకవేళ నువ్వు లేకపోతే అన్నయ్య వదిన మమ్మల్ని కూడా తినిచ్చేవాళ్ళు కాదు. మేమంతే సరస్వతి. ఒకే కుటుంబం అనుకున్నాక భోంచేసినా కలిసే భోంచేస్తాం, పస్తులైనా కలిసే ఉంటాం. నేను పిలిస్తే సరస్వతి భోజనానికి రాలేదు. అది మాటలతో మాయ చేసే మంత్రగత్తె. దానికి ఏం చెప్పి తీసుకొచ్చారు? ఇది మనసు మార్చుకుంటే దాక్షాయిని, తిను. మారుతి, సరస్వతికి అన్నం పెట్టు.
సరస్వతి, నీ అడుగు ఎటు వేయాలో ఆలోచించుకున్నావా? ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకున్నావా? నీ భవిష్యత్తు ఎవరితో బాగుంటుందో డెసిషన్కి వచ్చావా? నిర్ణయానికి ఎలా రమ్మంటావు? శ్రావణ్ ప్రేమలో స్వచ్ఛత కనిపిస్తుంటే వీర్ రాఘవ్తో పెళ్లి గురించి ఎలా ఆలోచించమంటావు? నా కోసం వీర్ రాఘవ చావడానికి కూడా సిద్ధపడుతున్నాడు అంటుంటే శ్రావణ్తో తాళి కట్టించుకోవడానికి ఎలా ఒప్పుకోమంటావు? ఈ కుటుంబం నాకొక విలువైన స్థానాన్ని ఇచ్చి సొంత మనిషిని అభిమానం చూపిస్తుంటే ఏమని తేల్చుకోమంటావు? ఏం చెయ్యాలో అస్సలు తెలియడం లేదు. ఇందులో అంత సతమతమయ్యే సమస్య నాకేం కనిపించడం లేదు సరస్వతి. నీకు వీర్ రాఘవని మీ నాన్న పరిచయం చేశారు. నీకు ఈ కుటుంబాన్ని, శ్రవణ్ణి స్వార్థం, మోసం పరిచయం చేశాయి. వీర్ రాఘవని నువ్వు పెళ్లి చేసుకోవడం మీ నాన్న ఆశ. అంతేకాదు, అతను కూడా నీ మీద ప్రాణం పెట్టుకున్నాడు. నువ్వు దక్కడం కోసం ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. నువ్వు వీర్ రాఘవని పెళ్లి చేసుకోవడమే న్యాయం. మీ నాన్న కోరిక తీరుతుంది, నీ పగ చల్లారుతుంది. పగ తీర్చుకోవడం అనే పద్ధతి నాకు నచ్చడం లేదు దాక్షాయిని. ఎవరో ఏదో చేశారని నేను కూడా తప్పు చేయడం కరెక్ట్ కాదు. నేను వీర్ రాఘవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు నేను పీటల మీద పెళ్లి ఆపుకోవడం ఎందుకు? ఆశలు పెంచుకున్న శ్రావణ్ణి, అభిమానం చూపిస్తున్న కుటుంబానికి ద్రోహం చేయడం ఎందుకు? నేను డైరెక్ట్గా వెళ్ళి రామరాజు గారితో, సీతక్కతో నేను వీర్ రాఘవ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను. సరస్వతి, నువ్వు వెళ్ళి చెప్తే వాళ్ళంతా పెద్ద మనసు చేసుకుని పెళ్లి పెద్దల్లా వ్యవహరించి నీకు పెళ్లి చేసిస్తారా అనుకుంటున్నావా? ఒప్పుకున్నట్టు నిన్ను నమ్మించి నీకు ఏమాత్రం అనుమానం రాకుండా నక్కజిత్తులతో ఏవేవో ఎత్తులు వేసి శ్రావణ్కి నిన్ను కట్టబెట్టి నిన్ను ఇక్కడే కట్టిపడేస్తారు. నీకు విషయం చెప్పనా? నువ్వు మాయా కుటుంబం మధ్యలో ఉన్నావు కాబట్టే వాళ్ళ మాయలు దాటి బయటకొచ్చి ఆలోచించలేకపోతున్నావు సరస్వతి. ఒక్కసారి అందర్నీ మర్చిపోయి వీర్ రాఘవ మీద మనసు లగ్నం చేసి ఆలోచించు. అతన్ని కోసం ఎంత త్యాగం చేస్తున్నాడో అర్థమవుతుంది. నీకోసమే జైలుకి వెళ్ళాడు. నువ్వు కాదంటే చావాలనుకున్నాడు. నిన్న నీకోసమే వీళ్ళందరితో షాపింగ్ మాల్లో దెబ్బలు తిన్నాడు. ఎందుకన్నా నీకేం కావాలి సరస్వతి? అతన్ని నువ్వు దూరం చేసుకోవడం న్యాయమేనా? నేను అదే అంటున్నాను దాక్షాయిని. వీర్ రాఘవ నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం, లైఫ్ ఇస్తాననడం, ఇలా నా కోసం దెబ్బలు తినడం నాకు కూడా నచ్చట్లేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలంటే ముందు ఈ ఫ్యామిలీని వీధికి ఎక్కించాలనే డ్రామాని ఆపేద్దాం. వీళ్ళకొక మాట చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. ఏంటి సరస్వతి, నేను ఎంత చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తున్నావు? మా మీద పగ తీర్చుకోవడం కోసం దాక్షాయిని, వీర్ రాఘవ సరస్వతి జీవితం నాశనం చేయాలనుకుంటున్నారు. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి, ట్రాప్ చేసి ఈ అమ్మాయిని పావులా వాడుకోవాలనుకుంటున్నారు. ఈ ప్రమాదం నుంచి సరస్వతిని ఎలాగైనా బయటపడేయాలి.
దెబ్బలు బాగా తగిలాయా? నొప్పిగా ఉందా? నిన్ను చూడగానే నొప్పి తగ్గిపోయింది సరస్వతి. నన్ను చూడ్డానికి పరామర్శించడానికి నువ్వు వస్తానంటే రక్తం వచ్చేలా కూడా కొట్టించుకుంటాను. చూసావా సరస్వతి వీరరాఘవ మాటలు? నువ్వు కనపడగానే కళ్ళల్లో సంతోషంతో వచ్చిన ఆ కన్నీళ్లు గమనించావా? స్వచ్ఛమైన ప్రేమంటే ఇదే, ఆ శ్రవంతి కాదు. ఎస్ సరస్వతి, నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమనట్లేదు. ఇది ఆ దైవ నిర్ణయం కాబట్టే మన పెళ్లి కుదిరింది. మనం ఒక్కటవ్వాలని రాసిపెట్టుంది కాబట్టే ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా మనమిలా కలుస్తున్నాం, పెళ్లి ప్రస్తావన మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటికీ మించి ముఖ్యంగా నేనే నీ భర్తగా రావాలనేది మీ నాన్నగారి కోరిక. మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నాతో పెళ్లి కొప్పుకో. సరే, ఒప్పుకుంటున్నాను. కానీ పీటల మీద శ్రావణ్తో పెళ్లి ఆపుడాలు, గొడవలు, చికాకులు ఏవి వద్దు. మీరు చెప్పినట్టే నాకు జరిగిన నష్టాలన్నీ విధిరాత అనుకుంటాను. మా నాన్న పోవడం నా తలరాత అనుకుంటాను. రామరాజు గారు, సీతక్క నా మీద పెట్టుకున్న నమ్మకానికి క్షమాపణ చెప్తాను. శ్రావణ్ నా మీద పెంచుకున్న ప్రేమకి, పెట్టుకున్న ఆశలకి మన్నింపు కోరి నచ్చ చెప్తాను. ఈ పగలు, ప్రతీకారాలు అన్నీ ఇంతటితో వదిలేద్దాం. అందరం సంతోషంగా ఉందాం. ఏమంటారు? సరస్వతి, రామరాజు ఫ్యామిలీ నీకు మాత్రమే అన్యాయం చేయలేదు. దాక్షాయిని అక్క మోసపోయింది. వాళ్ళు తప్పు చేసి అది కప్పిపుచ్చడానికి నన్ను జైలుకు పంపారు. మీ నాన్న చావుకి కారణమయ్యారు. మన ముగ్గురికి ద్రోహం జరిగింది. ఇదంతా పక్కన పెట్టు. పెళ్లి కోసం ఊళ్ళో నీ మీద నింద వేసి నీచంగా ప్రవర్తించారు. ఇదంతా గుర్తొస్తుంటే ప్రతిరోజు మనం చక్కగా కాపురం చేయగలమా? సంతోషంగా కలిసిమెలిసి ఉండగలమా? సరస్వతి, నీకు విషయం చెప్పనా? ఇంతదాకా వచ్చాక నువ్వు వీరరాఘవ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఊరుకుంటారని అనుకుంటున్నావా? పెళ్లి కావడం కోసమే చెడుగా ప్రచారం చేసిన వాళ్ళు శ్రవణ్ణి పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ క్యారెక్టర్ మీద మచ్చ వేసి చెడు ప్రచారం చేస్తారు. నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడి వేధిస్తాయి. అదే పీటల మీద పెళ్ళాపి జనాల ముందు అవమానాల పాలు చేసి వాళ్ళ తప్పులు ఎత్తి చూపికించే పరిస్తే కోరలు పీకిన పాములవుతారు. ఎప్పటికీ మన జోలికి రారు. ఆలోచించుకో. దాక్షాయిని, వీరరాఘవులు కలిసి సరస్వతిని ఎమోషనల్గా పెళ్లి కుప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అది జరగకూడదు. నువ్వు కూలుగా ఉండు వీరరాఘవ. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. సరస్వతి అలానే చేస్తుంది. సరస్వతి, వెళ్దాం పద. లేదంటే అందరికీ అనుమానం వస్తుంది. పద. మధ్యలో ఎన్ని సమస్యలొచ్చినా సరస్వతితో శ్రావణ్ పెళ్లి జరగబోతుందని అందరం సంతోషంగా ఉన్నాం. సరస్వతి వాళ్ళ మాటలు నమ్మి ఈ పెళ్లి ఆపితే తన మీద ఎంతో ప్రేమ పెంచుకున్న శ్రావణ్ తట్టుకోలేడు. ఈయన, శంకర్, నాని అందరూ అవమాన భారంతో కృంగిపోతారు. సరస్వతిని ఈ అపాయం నుంచి ఎలా బయటపడేయాలి? ఏ ఆటంకం లేకుండా
శ్రావణ్తో ఈ పెళ్లి ఎలా జరిపించాలి? ఐ లవ్ యూ సరస్వతి. నీతో నాకు పెళ్లి జరగబోతుందన్న విషయం మాటల్లో వర్ణించలేను సరస్వతి. నా సంతోషానికి రూపాన్ని ఇస్తే అందమైన హరివిల్లులా ఉంటుంది. నీ మీద నాకున్న ప్రేమ పరిధి ఎంత అంటే ఆకాశం అంత ఉంటుంది. కానీ నువ్వు నాకు దూరం అయితే అన్న చిన్న ఆలోచన నా మనసును తాకినా నా గుండె సముద్రపు అలజడవుతుంది. నా బాధ సముద్రంలా ఘోషిస్తుంది. సరస్వతి, నీకు నా గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధిస్తున్నాను. నీతో ఊహల్లో చెప్పుకున్న మాటల్ని పూలను చేసి నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను. నాకు నీ మీదున్న అభిమానాన్ని అభిషేకం చేస్తున్నాను. నా ప్రేమను నైవేద్యంగా పెడుతున్నాను. ప్రతి క్షణం నిన్ను ప్రేమదేవతలా కొలుస్తున్నాను. మన పెళ్ళయ్యాక కూడా నిన్ను ఇలాగే చూసుకుంటాను సరస్వతి. సరస్వతి, పరిస్థితుల వల్ల నువ్వు పెళ్లికి తలొంచినా కూడా దాన్ని నా మీద ఇష్టంగా మారుస్తాను. నేను చేసిన తప్పు ముద్రించుకుపోయిన నీ మనసుని నా మీద ప్రేమగా మార్చుకుంటాను. సరస్వతి, నా దగ్గర నువ్వు మీ నాన్నగారిని మర్చిపోయేలా చేస్తాను. అంటే వదినా, అది తడబాటెందుకు శ్రావణ్? సరస్వతి మీద నీకెంత ప్రేముందో చెప్పుకుంటున్నా. అది ఎప్పుడు అలాగే ఉండాలి. తప్పకుండా వదినా. వదినా, నీ మేలు నేను ఈ జన్మకి మర్చిపోలేను. నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి జరిపిస్తున్నావు. అయ్యో, ఏంటి శ్రావణ్ ఇది? ఇందులో నేను చేసిందేముంది? నీ ప్రేమలో నిజాయితీ ఉంది. అదే మిమ్మల్ని ఒకటి చేస్తుంది. అంతా బాగుంటుంది శ్రావణ్. అన్నీ నువ్వనుకున్నట్టే జరుగుతాయి. థ్యాంక్స్ వదినా. ఈ ప్రేమ ఫెయిల్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో శ్రావణికి సరస్వతి దూరం అవ్వకూడదు. పెళ్లి కోసం ఊళ్ళో నీ మీద నింద వేసి నీచంగా ప్రవర్తించారు. మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నాతో పెళ్లి ఒప్పుకో. సరే, ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు నాకు దూరం అయితే అన్న చిన్న ఆలోచన నా మనసును తాకినా నా గుండె సముద్రపు అలజడవుతుంది. నా బాధ సముద్రంలా ఘోషిస్తుంది. ఏది మంచో ఏది చెడో, ఎవరిది నిజమైన ప్రేమో
ఎవరి ప్రేమలో మోసం ఉంది అని సరస్వతి ఎందుకు తెలుసుకోలేకపోతుంది? శ్రావణ్తో నిశ్చితార్థం జరిగాక కూడా ఇంకా వీరరాఘవని పెళ్లి చేసుకోవాలన్న సందేహంలో ఎందుకుంది? వీళ్ళు వేస్తున్న ఉచ్చులో ఎందుకు ఇరుక్కుంటుంది? సరస్వతి మీద శ్రావణ్ పెంచుకున్న ప్రేమను చూస్తుంటే చాలా భయంగా ఉంది. దాక్షాయిని మాటలు నమ్మి సరస్వతి పీటల మీద పెళ్ళాపేస్తే శ్రావణ్ తట్టుకోగలడా? అలా జరగకూడదు. ఏం చేసైనా సరే సరస్వతి మెడలో శ్రావణ్తో 3 ముళ్ళు వేయిస్తేనే అన్ని సమస్యలు తీరుతాయి.